టుడే మై టాపిక్ ఈజ్ స్పెషల్ ఫర్ కిడ్స్. అంటే కిడ్స్లో కొన్ని స్పెల్లింగ్స్ అందులోని ఉన్న వర్డ్లోనే ఇంకో స్పెల్లింగ్ ఇంకో న్యూ వర్డ్ని క్రియేట్ చేయొచ్చు మనం. ఎలానో చూద్దాం. చిన్నపిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళలో మిస్పెల్ట్ ఇంకా వర్డ్స్ కొత్త వర్డ్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇంకొన్ని తెలిసినవి చెప్తాను. ఇప్పుడు మనకి కేర్ ఉంది, కేర్లో ఏఆర్ఈ వస్తుంది, ఆర్. ఓకే, నెక్స్ట్ యువర్లో అవర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇయర్లో ఈఏఆర్ వస్తుంది, ఇయర్. నెక్స్ట్ ఈట్లో ఎట్ వస్తుంది. నెక్స్ట్ క్యాట్లో కూడా ఎట్, ఆల్. ర్యాట్లో ఎట్, నెక్స్ట్ ర్యాట్లో ఎట్. ఓకేనా, ఇట్లా మనము న్యూ ఉన్న వర్డ్స్లోనే ఒక లెటర్ తీసేస్తే కొత్త వర్డ్స్ ఇందులోనే ఉంటాయి. ఇలా మనం చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది వర్డ్స్ నేర్చుకోవడానికి ఈజీగా. నెక్స్ట్ దట్లో ఇట్, నెక్స్ట్ బాల్లో ఆల్. ఓకేనా, నెక్స్ట్ హెయిర్లో హెయిర్, టేబుల్లో ఏబుల్, ఏబిఎల్. ఓకేనా, నెక్స్ట్ కేబుల్ లో ఏబి, దిస్లో ఈజ్, ఐఎస్ఈస్. నెక్స్ట్ హ్యాండ్లో హ్యాండ్, ల్యాండ్లో కూడా హ్యాండ్. నెక్స్ట్ బ్లాక్లో బ్లాక్, డ్రింక్లో ఇంక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సింక్లో కూడా ఇంక్, లింక్లో కూడా ఇంక్. కవర్లో ఓవర్, హెయిర్లో హెయిర్. నెక్స్ట్ చైర్, చైర్ కూడా వస్తుంది, చైర్ ఆర్ హెయిర్. హెయిర్ వస్తుంది, హెయిర్ వస్తుంది, రెండు వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ బిన్లో ఇన్, టీచ్లో ఈచ్, ఈఎస్ఈహెచ్. బీచ్లో బీచ్, డియర్లో ఇయర్. ఓకే, ఇలా ఈ ఉన్న వర్డ్స్లోనే న్యూ వర్డ్స్ ఉంటాయని మనం చిన్నపిల్లలకు చెప్పినాం అనుకోండి, ఈజీగా వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకేనా పేరెంట్స్, మీరు మీ పిల్లలకు ఒకసారి ఇలా చెప్పి చూడండి, వాళ్ళలో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుంది నేర్చుకోవడానికి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.